హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్. ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇలా స్నాక్స్ చేసి ఇవ్వండి, ఆరోగ్యంగా ఉంటారు. ఈ లడ్డూలు తింటే బెల్లం 1 కప్పు, నువ్వులు 1 కప్పు తీసుకోవాలి. తురిమిన బెల్లం, నువ్వులు 1 కప్పు, 2 ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలని చేసుకోవచ్చు. ఇప్పుడు పాన్ పెట్టుకొని బెల్లం మొత్తం వేసేసుకొని 1/2 కప్పు వాటర్ని పోసుకొని కరిగించుకోవాలి. బెల్లం కరిగించుకొని ఇసుక ఏమైనా ఉంటుంది కదా, ఆ ఇసుకని తీసేసుకోవాలి. వడగట్టుకొని ఇంకో స్టవ్ పైన నువ్వులని ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దించేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకొని అదే ప్యాన్ నీట్గా వాష్ చేసుకొని పోసుకొని ఇలా పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో బెల్లం పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా తీగల రాకుండా ముద్దలా వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. ఇలా రావాలి. ఇలా వస్తే పాకం కరెక్ట్గా లడ్డూలకు తయారైనట్టు. ఇప్పుడు నువ్వుల్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని చల్లారనివ్వాలి. మరీ చల్లారకుండా చూసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మన చేతికి పట్టుకునే విధంగా ఉండాలి. ఇలా లడ్డూలని చుట్టేసుకోవాలి. చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా రౌండ్గా లడ్డూల్లో అన్నిటినీ చుట్టేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ఈ లడ్డూలను చేసుకోవచ్చు 2 ఇంగ్రీడియంట్స్తో. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.